ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఎస్ బదిలీ చేయాలి, వీళ్ళ ఎన్నికల నుంచి తప్పించాలంటూ ఒక ఉత్తరం రాశారు పురంధరేశ్వర గారు. వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్లను కూడా ఆమె లిస్ట్ ఇచ్చారు. చూసా ఇంత అదే ఇప్పుడు మీకు చాలా ప్లీజ్. ఆమె గురించి ఎంత దుర్మార్గురాలంటే ఆవిడ కుటుంబంలో కూడా చిచ్చు పెట్టింది ఆవిడే. నేను ఒకసారి కూడా చెప్పాను ఇదే మాట. చంద్రబాబు నాయుడికి పరోక్షంగా సహకరించి తండ్రి పదవి పోవటానికి కారకురాలైన మరో వెన్నుపోటుదారు. ఇట్లాంటి దుర్మార్గురాలు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేయకుండా ఈ బావ మీద ఎందుకండి అంత ప్రేమ ఈమెకి? వీళ్ళ ఎన్ని సంవత్సరాలు వీళ్ళ ఆయన్ని ఈమెని కూడా చీకొట్టాడు కదా అతను. కనీసం తలుపు తీయకుండా వెళ్ళి గంటలు కూర్చొని చివరి తలుపు కూడా చెల్లెలు కూడా తలుపు తీయలేదే. అంత చేదరించుకొని మిమ్మల్ని గెంటేసినట్టుగా బయటికి గెంటేస్తే సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ కేసుల్లో ఇరుక్కుంటే పోయి నువ్వు ఆయన అడ్డం పెట్టుకుని వెళ్ళి అమిత్ షాని కలిసి అక్కడ ఏం మాట్లాడారో ఎంత డబ్బు మాట్లాడుకున్నారో మాకు తెలియదు, కానీ నువ్వు మళ్ళీ ఆ కేసు ఆయనకి బెయిల్ ఇప్పించి అతి దారుణంగా ఈరోజు మళ్ళీ నీ మినిస్టర్ పదవి కోసం రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకున్న ఆ దుర్మార్గుడితో నువ్వు చేయగలిపి మరొకసారి ఈమె పేరు కూడా ఉచ్చరించాలంటేనే నాకు అసహ్యంగానే ఉంటుంది. పురంధరేశ్వరి ఈవిడ మళ్ళీ మరొక్కసారి తన నీచమైన స్వభావాన్ని బయట పెట్టుకుంటుంది. నిన్న చూశాను ఆ లిస్ట్ అంతా కూడా ఎంత సిన్సియర్ ఆఫీసర్స్ అండి. ఇప్పుడు అందులో కూడా ఉన్నవాళ్ళంతా కూడా చంద్రబాబు మీద కేసులు పెట్టిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. అంటే అతను తప్పులు చేస్తే కేసులు పెట్టరా పోలీసులు? టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టరా? తప్పులు చేసినా కూడా సమర్థించుకోవాలా? అలాంటి వాళ్ళ పేర్లన్నీ ఇచ్చి మళ్ళీ ఈమె అసలు అది ఎంత విపరీతం అండి, ఎంత అహంకారం అది చెప్పాలని బరి తెగింపు అది. మీరే లిస్ట్ ఇస్తారా? మీరేమైనా శాసకులా? ఈ ఎలక్షన్ కమిషన్ ఏమైనా శాసిస్తారా? లేదు మీ కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉందని వాళ్ళ చేత ఏమైనా చెప్పించి చేయించాలనేటువంటి ఒక ధీమా మీకుందా? అది కూడా స్పష్టంగా చెప్పండి. అలా జరిగితే మాత్రం ఈ ప్రజలు నిజంగా మామూలుగా కూడా క్షమించరండి మిమ్మల్ని. ఎందుకంటే ఇంత దారుణానికి ఈ తెగింపు ఏంటండి? మీరే లిస్ట్ ఇచ్చి మీ ఆఫీసర్స్ని వేయాలా? అంటే ఆఫీసర్స్ మీకు ఓట్లు వేస్తారనే? ఇప్పుడు వాళ్ళు వైకాపాకి అనుకూలం అంటే వీళ్ళు మీకు అనుకూలం అనేనా మీరు చెప్పదలుచుకుంది? అందువల్ల ఇంత దుర్మార్గమైన చర్యలు ఈ బావ వదిన మరదళ్ళు ఇద్దరూ కూడా నాకు తెలిసి ఎన్నికల తర్వాత ఈ దుష్టులు ఇద్దరూ కూడా రాష్ట్రం నుంచి వెళ్ళిపోతారండి. ఎవరు గెలవరు. ఆయన కుప్పంలో ఓడిపోతాడు, ఈమె రాజమండ్రిలో ఓడిపోతూ ఉంది. ఏది ఏమైనా సరే ఈ విధంగా చట్టాలను వీళ్ళు చేతిలో తీసుకొని లాస్ట్ ఎలక్షన్స్ ఎంత బాగా గుర్తున్నాయి నాకు. ఈయనెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఎంత బెదిరించాడండి పక్కన కూర్చొని. మరి అది విరుద్ధమైన చర్య కాదా? ఈరోజు నిన్న కూడా అంతే, చాలా మంచి ఆఫీసర్స్ని ఐఏఎస్ని వాళ్ళని కూడా బదిలీలు చేశారు. వాళ్ళు చెప్తే చేస్తుందండి ఎలక్షన్ కమిషన్ ఇంత గుడ్డిగా? మీకేంటండి రిపోర్ట్స్? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్సేనా? మీరేమి పరిశీలించరా లోకల్గా? అలాగే ఈరోజు ఐపీఎస్లు వెంటబడ్డారు. ఏమిటి దుర్మార్గం? ఏదో అన్నట్టు గెలవని దానికి మీరు ఎన్ని చేస్తే ప్రయోజనం ఏంటి? అందువల్ల ఇవన్నీ కూడా ఒక నీచమైన చర్యలుగానే అనుకుంటా ఉన్నాము. అందువల్ల ఈరోజు మా పార్టీ వాళ్ళు కూడా వెళుతున్నట్టున్నారు. అందువల్ల ఇట్లాంటి చర్యలు ఎవ్వరూ చేయలేరు. చంద్రబాబు ఆయన వదిన గారైనా ఈ పురంధరేశ్వరే తండ్రిని చంపిన వాళ్ళకి ఇది ఒక లెక్క అండి. ఇలాంటి నీచమైన పనులు చేయటానికి వాళ్ళకి ఎందుకైనా సిగ్గుపడతారా వీళ్ళు? అస్సలు సిగ్గు లేదు, ఎగ్గు లేదు. వీళ్ళిద్దరూ అంతేనండి. రాజకీయాల్లో ఇంత బరి తెగించిన వ్యక్తులు మనం ఎప్పుడూ కూడా చూడం. వీళ్ళ స్వార్థాల కోసం ఎన్నెన్ని దుర్మార్గాలు చేశారో నాకు తెలుసు. ఢిల్లీలో ఈమె చేసినవన్నీ కూడా నాకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో కానీ బయట దేశాలు కానీ బయట రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గాలు కూడా నాకు తెలుసు. ఆ పాపం పండే రోజు దగ్గరకు వచ్చింది. ఆ వచ్చిన రోజు శుభ్రంగా ఆయన పోయి జైల్లో కూర్చుంటాడు. అప్పుడు ఈమె వెళ్ళి ఆ జైలు ఓసల దగ్గర కూర్చొని పాపం ఓదార్పు చెప్తుందేమో చూద్దాము. ఒరిజినల్ టీడీపీ బీజేపీ నాయకులకి ఎక్కడ టికెట్ రాలా. ఓన్లీ టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళి చంద్రబాబు వంట పడితే వాళ్ళకే బీజేపీలో టికెట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ చంద్రబాబును కాపాడటానికి ఈ ప్రయత్నాలు పురంధరేశ్వరి లెటర్ రాయటం కానీ వాళ్ళకి టికెట్లు ఇప్పించుకోవడం కానీ అది అంతా ఇప్పుడు క్లియర్గా ఉందండి. బీజేపీ ఇవిడకు వదిలేసింది రాష్ట్రాన్ని, అంతే కదా. ఏదో వస్తే వచ్చింది దక్కుదల అనుకున్నారు, ఇవిడకు వదిలేశారు. ఇక ఆవిడ ఇష్టమైపోయింది. పోనీ గెలవగలిగిన వాళ్ళు ఉన్నారుగా, స్వతంత్రంగా నిలబడి వీళ్లతో పొత్తు లేకుండా కూడా బీజేపీ చాలా శాతం ఓటింగ్ తెచ్చుకునేది. 1-2 సీట్లు కూడా గెలవగలిగేది. నిజానికి చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని మరీ కూడా పనికి హీనమైన స్థితికి దిగజారిపోయింది.
ఇంక ఈవిడ ఇష్టారాజ్యం అయిపోయింది, పార్టీ అధ్యక్షురాలు నేనే కదా అనుకుంది, మొత్తం తెలుగుదేశం వాళ్ళని దింపేసింది. పాపం ఒరిజినల్ బీజేపీ అంతా కూడా బాధపడుతూనే ఉన్నారు. ఆ రోజుల్లో వెంకయ్య నాయుడు బీజేపీని నాశనం చేస్తే తెలుగు రాష్ట్రాల్లో, ఈరోజు పురంధరేశ్వరి రూపంలో ఇద్దరు కమ్మాళ్లే. గమ్మత్తది. మళ్ళీ ఇక్కడ బీజేపీని సర్వనాశనం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. అందువల్ల ఈ సుజనా చౌదరి ఎవరు, ఆ సీఎం రమేష్ ఎవరు, రోజు అతను ఫ్లైట్ తెలుగుదేశానికి ఎందుకు తిప్పుతూ ఉన్నాడు, నిన్న 30 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇచ్చాడు, సిగ్గు మాలిన పార్టీగా బీజేపీని తయారు చేసిన ఈ పురంధరేశ్వరి నాయకురాలుగా పెట్టిన ఈ బీజేపీ దురదృష్టాన్ని మనం ఏమనుకోవాలో అర్థం కావట్లేదండి. అది వాళ్ళు తెలివి తక్కువ అని కాదు, వదిలేశారు అంతే. ఆంధ్రప్రదేశ్ మనకి ఎటు రాదు కదా, చూద్దాం ఆవిడ ఏం చేస్తుందని వదిలేశారు. అందుకనే ఈమె విచ్చలవిడితనంగా ఆమె అట్లా ప్రవర్తిస్తూ ఉంది. పాపం అసలు బీజేపీ వాళ్ళు, ఆయన జీవీఎల్ నరసింహారావు గారు కానీ, మాధవన్ కానీ, ఇంకా ఒరిజినల్ లీడర్స్ అంతా అలా బాధపడుతూనే ఉన్నారు. ఇక నాకు తెలిసి వాళ్ళకి ఎప్పటికీ మోక్షం కూడా ఉండదు ఇట్లాంటి వాళ్ళ చేతిలో ఉండే. ఈరోజు బాగా అనుకూలంగా మళ్ళీ మరిదికి అనుకూలంగా ఆమె మళ్ళీ ఇదిగో ఆయన రాసి పంపిన లెటర్ని తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్కి అందిస్తుంది. ఈ ఎలక్షన్లోపు ఇంకెన్ని లెటర్లు వస్తాయో మనం చూడాలి. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు చేసే వెధవ పనులు ఆపటానికి. ఎలక్షన్ కమిషన్కి ఎప్పటికప్పుడు మంచి రిపోర్ట్స్, మన ఆఫీసర్స్ ఉన్న మంచి రిపోర్ట్స్, వాళ్ళకు వచ్చిన అవార్డ్స్, వీటన్నిటిని కూడా ఎలక్షన్ కమిషన్ మనం చూపించి వాళ్ళు చేస్తున్నంతా కూడా రాజకీయ కుట్ర అని మనం చెప్పగలగాలి.